కోరికల్ని అణిచివేయాలా, లేకపోతే అర్థం చేసుకోవాలా, లేదా అధిగమించాలా? ఈ కోరిక పుట్టిన వాళ్ళందరికీ కూడా ముందు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి, ఆ నెరవేర్చుకునే విషయాల్లో న్యాయబద్ధమైనవి, కర్మబద్ధమైనవి కొన్ని ఉంటాయి. న్యాయబద్ధమైన అంటే నాకు కోరిక ఉంది, నేను ఏదో ఒక స్త్రీనో లేకపోతే ఇంకోటి కోరుకోవడం అనేది చాలా తప్పు. అలానే న్యాయబద్ధంగా ఉన్న కోరిక ఏదైనా కూడా, అంటే నా భార్య కాని స్త్రీని కోరుకోవడం కూడా నా కోరిక అంటూ ఉంటారు, అది తప్పు అవుతుంది. ఎందుకు అంటారంటే ఇక్కడ కోరికని కోరడం వల్ల, అంటే రామాయణంలో సీతాదేవి కోరిక కోరింది. ఏం కోరింది? అప్పుడు దాకా ఏం కోరని ఒక కోరిక కోరింది. బంగారు యొక్క జంకన కావాలని సీతాదేవి ఎట్లయితే కోరిక కోరిందో, ఆ కోరిక కోరడం వల్ల ఆవిడ దాదాపుగా రావణాసురుడు తీసుకువెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉంచాడో మనకు తెలుసు. అంటే భర్త వియోగాన్ని చెంది ఇబ్బంది పడుతూ చాలా టైం కొంత ఇబ్బంది పడింది. అలానే ఆ కోరిక న్యాయబద్ధం కాదు కాబట్టి, అంటే ఎక్కడో ఉన్న జంకను చంపి నువ్వు తీసుకొచ్చుకునే కన్నా అక్కడ ఆ కోరిక నువ్వు కోరకపోతే ఈ రామాయణం అనేది రావణాసురుడు యుద్ధం జరిగేది కాదు కదా. ఇక్కడ కోరిక అనేది బలంగా కనపడుతుంది. కోరిక నెరవేర్చుకునే విషయాల్లో కొంతమంది చాలా తప్పులు చేస్తుంటారు. నేను కోరిక నెరవేర్చుకోవాలి అంటే ఒక ఆహారం తినాలి అని మనం ఎప్పుడైతే వెళతామో, ఆహారం మనకి తినేటప్పుడు మనకి ఎనర్జీగా ఇచ్చేదిగా ఉండాలి. ఎనర్జీగా లేకుండా తింటే ఆహారము మన హెల్త్ విషయంలో ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఎదుర్కొంటాయి. అంటే కోరిక అనేది పుట్టినప్పుడు నీ బాడీ కూడా సహకరించేటట్టు చూడాలి. కాబట్టి కోరికని నిర్ణయించుకునేటప్పుడే నువ్వు తెలివిగా ఆలోచించి నిర్ణయించుకోవడం అనేది నీ జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోరిక అనే దాన్ని బట్టే నీ జీవితం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఆ కోరిక వల్లే నువ్వు ఎలా బతుకుతావు అనేది కూడా చూపించగలిగింది కోరిక అని చెప్పవచ్చు.